ముందుగా ఇప్పుడే మనకు సోషల్ మీడియా ఫర్ సొసైటీ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ గారు చెప్పారు. ఇది ఒక మంచి ఇనిషియేటివ్. బహుశా నాకు తెలిసినంత వరకు ఈ స్థాయిలో ఇనిషియేటివ్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొదలనుకుంటాను. అందుకు ముందుగా మిమ్మల్ని ఉదయపూర్వకంగా అభినందించాలి. ఫేస్బుక్లో ఎంతమంది ఉన్నారు అంటే, ఫేస్బుక్లో ఉన్న వాళ్ళందరినీ కనుక ఒక దేశంగా భావించలేము అవుతున్నారు. ఈ నెట్వర్కింగ్ అనేది రకరకాల రూపాల్లో జరుగుతుంది. చాలా పాజిటివ్గా లాటిన్ అమెరికా దేశాల్లో వ్యవసాయం ఎలా చేయాలి అనేది కూడా ఆన్లైన్లో అనుభవాలు షేర్ చేసుకుంటున్న స్వభావం చూస్తున్నాం. అలాగే ఆన్లైన్లో ఆత్మహత్య చేసుకుంటూ లైవ్ టెలికాస్ట్ చేసిన అనుభవం కూడా చూసాం. దాన్ని కొంతమంది లైక్ చేయడం కూడా చూసాం. మళ్ళీ లైక్ చేయడమే కాదు, వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ, స్టార్ట్ ఇమీడియట్లీ అని కూడా పోస్టింగ్లు పెట్టారు. అంటే గ్లోరిఫైయింగ్ వైలెన్స్ ఒకవైపు, షేరింగ్ నాలెడ్జ్ ఒకవైపు, ఈ రెండు కూడా సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్లో 2 ఎక్స్ట్రీమ్స్ మనకు చూస్తున్నాం. ఒకవైపు మనిషి ఎలా జీవించాలి, ఎలా ఆలోచించాలి, ఎలా డ్రెస్ వేసుకోవాలి, ఎలా ఏమి తినాలి అని థాట్ పోలీసింగ్ ఒకవైపు, స్వేచ్ఛ కోసం, సభ్రాతృత్వం కోసం, సమానత్వం కోసం, హక్కుల కోసం దేశాల యందు ప్రజలు ఈ నెట్వర్కింగ్ను ఉపయోగించుకొని తిరగబడుతున్న దృశ్యం కూడా చూస్తున్నాం. అంటే ఒక మాటలో చెప్పాలంటే సోషల్ మీడియా టుడే ఈజ్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డైవర్స్ అండ్ ఎక్స్ట్రీమ్ యాక్షన్స్. అందుకే ఏం చేయాలి అని నాకు చాలా అభినందించాల్సింది ఏంటంటే, సోషల్ మీడియా ఫర్ సొసైటీ అని దీనికి పేరు పెట్టారు. అంటే సమాజ హితం కొరకు సోషల్ మీడియా. ఇది రాబోయే కాలంలో మరింతగా పెరుగుతుంది. సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎందుకు పెరుగుతుంది అంటే, ఒకటి, స్మార్ట్ ఫోన్ పెనట్రేషన్ పెరుగుతోంది. ఇప్పుడు భారతదేశంలో ప్రస్తుతం 20 కోట్ల మంది స్మార్ట్ ఫోన్ యూజర్స్ ఉన్నారు. రాబోయే కాలంలో ఇది మరింత గణనీయంగా పెరుగుతుంది. మనందరికీ తెలుసు, ఒకప్పుడు ఫోన్ చేయాలంటే రిసీవింగ్ కాల్ కూడా 15 రూపాయలు ఛార్జ్ పడుతున్న సందర్భం చూశాను నేను. అలాంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అలాంటి దశ నుంచి స్మార్ట్ ఫోన్ పెనట్రేషన్ పెరుగుతోంది. బ్యాండ్ విడ్త్లు కాస్ట్ తగ్గిపోతుంది. ఇంటర్నెట్ కాస్ట్ రోజు రోజుకు తగ్గిపోతుంది. ఫైబర్ ఆప్టిక్స్ గ్రిడ్స్ ఏర్పాటు అవుతున్నాయి. స్పీడ్ అండ్ ప్రాసెసింగ్ టైం బాగా స్పీడ్ పెరుగుతోంది, ప్రాసెసింగ్ టైం తగ్గుతోంది. అంటే స్పీడ్ విత్ విచ్ యూ కెన్ యాక్సెస్, స్పీడ్ విత్ విచ్ యూ కెన్ కనెక్ట్ టు ఈచ్ అదర్ గణనీయంగా పెరుగుతోంది. ఇంకొక 5 ఏళ్లలో డెఫినెట్గా మనం ఏం చేసినా చేయకపోయినా కొన్ని లక్షల కోట్ల మంది సోషల్ మీడియాలో నెట్వర్క్ అవుతూనే ఉంటారు. సో ఇదొక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్గా ఉంది. కొంతమందికి చిరాకుగా ఉంది, కొంతమందికి జీవితకాలపు లక్ష్యంగా మారింది, కొంతమందికి జీవితంలో ఇదొక వృధా అంశంగా మారింది. ఒకప్పుడు మనకు గుర్తు, ఇంటికి అల్లుడు వచ్చినా కూడా సీరియళ్ళ టైంలో వస్తే కుర్చీ వేసి గంటన్నర తర్వాత బిడ్డెట్లున్నది అని అడుగుతారు. అప్పటిదాకా అల్లుడిని పట్టించుకోరు. అల్లుడు కూడా ఈ వాకం ఆ వాకం చూడాల్సిందే. ఇప్పుడు అత్త గనక రాబోయే కాలంలో అల్లుడు వచ్చి బెలుగొట్టినా అత్త వాట్సాప్లో ఉంటే ఆ తలుపే తీసే ప్రసక్తే లేదు. ఆ అల్లుడు కూడా బయట ఉండి వాట్సాప్లో మెసేజ్ పెట్టాలి, అత్త నేను బయట కూర్చున్నా అని. ఆ దశ మారిపోయింది. ఇప్పుడు ఇది ఆ స్థాయికి వచ్చేసింది. భార్యలు భర్తలతో కూడా మాట్లాడతలేరు, పిల్లలు తండ్రులతో మాట్లాడతలేరు, తల్లులతో మాట్లాడతలేరు. ఏం మాట్లాడినా వాట్సాప్లోనే మాట్లాడుకోవాలి. అంటే సోషల్ ఇంటరాక్షన్ కాస్త ఇవాళ ఆన్లైన్ మీడియేటెడ్ ఇంటరాక్షన్గా మారిపోతుంది. దీని ఇంప్లికేషన్స్ ఏంటి సమాజం కొరకు? శతమాన భగవతే చూస్తే అర్థమవుతుంది దీని ఇంప్లికేషన్స్ ఏంటని. అంటే అందులో తండ్రి కూతురు అంటుంది, నానా మేము రాలేదని అంటున్నావు, వాట్సాప్లో పంపడం లేదా నానా అంటది. మెసేజ్లు ఫోటోలు పంపడం లేదా నానా అంటది. అంటే మేము కోరుకునేది ఫోటోలు వాట్సాప్లు కాదు తల్లి, మిమ్మల్ని కోరుకుంటున్నాం అంటారు. అందువల్ల ఒక డైవర్స్ ఎక్స్పీరియన్స్ వస్తున్నాక కాంటెక్స్ట్లో మనం
ఈరోజు జీవిస్తున్నాం. దీన్ని మించి కన్వర్జెన్స్ అనేది ఏర్పడుతుంది. ఇవాళ స్మార్ట్ ఫోన్ అనేది నీ టెలివిజన్గా, స్మార్ట్ ఫోన్ అనేది నీ న్యూస్ పేపర్గా, స్మార్ట్ ఫోన్ అనేది నీ ఆన్లైన్ రేడియోగా అన్ని రకాలుగా మారిపోతుంది. నీ ఆఖరికి నీ స్మార్ట్ ఫోన్ ఒక గవర్నమెంట్గా కూడా మారిపోతుంది. మొబైల్ గవర్నమెంట్ అంటున్నాం మనం, అంటే మొబైల్ వర్క్ ప్లేస్ అంటున్నాం. ఇప్పుడే శంకర్తో చెప్తున్నాను, నేను మాట్లాడిన తర్వాత ఏమనుకోకపోతే నేను వెళ్తాను అని. ఎందుకు? నేను ఒక న్యూస్ పేపర్ ఎడిటర్ను, 9 o'clock బస్సు ఉంది, 9 లోపల నా పని కంప్లీట్ చేసుకోవాలి. నేను కంప్లీట్ చేసుకోవాలి కనుక నా ట్యాబ్ పట్టుకొని వచ్చాను. సో వెళ్ళి వెంటనే హోటల్కి వెళ్ళి ఒక 1/2 hour 45 minutesలో నా టీంతో నేను నెట్వర్కింగ్ చేసుకొని నేను మళ్ళీ బస్సు ఎక్కాలి. ఎందుకంటే ఒకసారి బస్సు ఎక్కినాక నాకు నా టీంకు మధ్య ఒక పనికిమాలిన సినిమా ఒకటి బస్సులో వేస్తాడు కనుక ఏమీ వినబడదు. అంటే ఎందుకు ఇప్పుడు అంటే నీ మొబైల్ ఫోను, నీ ట్యాబు, ఇట్ హాస్ బికమ్ యువర్ వర్క్ స్టేషన్, ఇట్ హాస్ బికమ్ యువర్ టెలివిజన్, ఇట్ హాస్ బికమ్ యువర్ మొబైల్ కాంటాక్ట్, ఇట్ హాస్ బికమ్ యువర్ సినిమా హాల్. ఎందుకంటే బాహుబలి మనకి ఇక రిలీజ్ కాకముందే కువైట్ నుంచి కూడా ఆన్లైన్లో లైవ్ పెట్టేశాడు. ఇంటర్వెల్ దాకా చూసాం. కట్టప్ప ఎందుకు చంపాడో లేదో తప్ప మిగతా అంతా చూపెట్టినట్టు. అంటే అలా తర్వాత ఇదొక సోషల్ మీడియా అనేది ఒక మార్కెటింగ్ ప్లాట్ఫామ్గా మారింది. బాహుబలి 2 చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక్క నయా పైసా ఖర్చు పెట్టకుండా 1000 కోట్లు ఖర్చు పెట్టినారా అని పబ్లిసిటీ రాజమౌళి చూపెట్టాడు. చాలామంది రాజమౌళిని అద్భుతమైన కళాఖండం లాంటి సినిమా తీసినందుకు మెచ్చుకుంటున్నారు. నేనైతే నయా పైసా ఖర్చు పెట్టకుండా కమ్యూనికేట్ చేయగలిగినందుకు మెచ్చుకుంటున్నాను. నేను ఎందుకు? ఒకే ఒక్క ప్రశ్న సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఏంటది? వై కట్టప్ప కిల్డ్ బాహుబలి. ఏంది ఇది? దీనివల్ల ఏంటి? ఇదేమన్నా నిజంగా జరిగిన కథనా? కాదు, మనకు తెలుసు. నిజంగా జరగలేదని తెలుసు. కట్టప్ప ఎందుకు చంపిందని తెలుసుకున్నా అదేమన్నా ఆల్బర్ట్ ఐన్స్టైన్ సాపేక్షత సిద్ధాంతం తెలిసిన అనుభవము కాదు. దానివల్ల మానవ సమాజానికి కలిగే లాభము లేదు. ఏం లాభం చెప్పండి నాకు? అది ఏమీ లేదు దానికి. కానీ ప్రపంచాన్ని కుదిపేసింది. ఎందుకు కట్టప్ప బాహుబలిని చంపాడు? నాకు అర్థం కాదు. ఎందుకు చంపితే మనకెందుకు అని. కానీ ఎందుకు చంపితే మనకెందుకు అనుకున్నా నేను కూడా ఎందుకు చంపాడని ఆలోచించుకుంటూనే ఉన్నా. విచిత్రం ఏంటంటే నాకే తెలియదు నేను ఎందుకు ఆలోచిస్తున్నాను. కానీ నేను కూడా అందుకే ఆలోచించిన. నేను కూడా బాహుబలి 2 చూసొచ్చిన. అంటే ఎందుకు మనం అంటే మనకు తెలియకుండానే మనం నడిపిస్తోంది. ఒక అతీత శక్తి ఏదో నడిపిస్తుంది అని అంటారు కదా. నేను నమ్మేటోని కాదు, కానీ బహుశా ఇదే అతీత శక్తి ఏమో. అంటే ఒక ప్రపంచాన్ని మనం నడిపిస్తున్న దశలో మనం ఉన్నాం. అందువల్ల ఒక ఆన్లైన్ మీడియం అనేది నీ వర్క్ స్టేషన్గా, నీ సోషల్ ప్లాట్ఫామ్గా, నీ పాత మిత్రులను కలిపే ఒక అద్భుత అవకాశంగా, నీ భావోద్వేగాలను పంచుకునే వేదికగా, నీ ఆశయాలు, నీ ఆలోచనలని సమాజంతో పంచుకునే అవకాశంగా, ఒక్కటి కాదు ఆఖరికి నీకు నచ్చింది, నీవు మెచ్చింది ప్రపంచానికి చెప్పటానికి అన్సంగ్ హీరోస్. తెనాలిలో ఉన్న ఒక మస్తానమ్మ ఇవాళ పాకిస్తాన్ నుంచి ఒక అతను చీర బహుమానంగా పంపాడు. ఎందుకంటే మస్తానమ్మ వంటకాలు వండి ఆయన మన మునిమనవడు దాన్ని యూట్యూబ్లో పెడుతున్నాడు అంతే. ఎందుకంటే ఒక వాటర్ మెలన్ చికెన్ తయారు చేసి పెట్టింది. అది చూసి పాకిస్తాన్ వాడు ఆశ్చర్యపోయి ఆమెకు చీర పంపాడు. పాకిస్తాన్ వాడు మోడీకి కోటు పంపుతలేడు, కానీ మస్తానమ్మకు చీర పంపాడు. అంటే ఎందుకు ఇన్ని దేశాలు కాశ్మీర్లో సైనిక సరిహద్దు వెంబడి తెగిపోతున్న సైనికుల తలకాయలు ఎవరికి? ఆ మస్తానమ్మకు, ఆ పాకిస్తాన్ అభిమానికి మధ్య అడ్డంకి కాలే. ఎందుకు ఇది జరుగుతోంది అంటే ఇట్ హాజ్ రియల్లీ బికమ్ ఎ ట్రూ గ్లోబల్ విలేజ్. ఒక విశ్వ గ్రామంగా, ఒక విశ్వ వీధిగా, గ్లోబల్ స్ట్రీట్, విలేజ్ కూడా కాదు, గ్లోబల్ స్ట్రీట్గా ప్రపంచాన్ని నెట్వర్క్ చేసింది. అందువల్ల దీన్ని కాదందామా? అవకాశం లేదు. కాదన్నా మనను వెంబడిస్తుంది. దీన్ని వ్యతిరేకించుదామా? వ్యతిరేకించినా నీపై ప్రభావం చూపుకుంటా మానదు. దీన్ని ఉపయోగించుకుందామా అంటే ఉపయోగించుకునే దానికి అనేక మార్గాల్లో దీన్ని ఉపయోగించుకుంటున్నాయి. ఇంతకుముందు చెప్పినట్లు పచ్చి అశాస్త్రీయమైన ఆలోచనలు పంచడానికి సోషల్ మీడియాను వాడుతున్నారు. అదే సమయంలో విజ్ఞానాన్ని పంచుకోవటానికి కూడా సోషల్ మీడియాను వాడుతున్నారు. ఒక ఖాన్ అకాడమీలో ఇక్కడ కూర్చొని ప్రపంచంలో ఉన్న అన్ని పాఠాలు వినొచ్చు. నేను మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హార్వర్డ్ యూనివర్సిటీ లాంటి ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల పాఠాలని
హైదరాబాద్లో కూర్చొని మేనేజ్మెంట్ నుంచి మొదలుకొని ఎకనామిక్స్ వరకు అన్ని పాఠాలు చూస్తుంటాను. నాకు అవకాశం ఏంది, నేను ఎంఐటీలో చదువుకునే అవకాశం నాకు లేదు, హార్వర్డ్లో చదువుకునే అవకాశం లేదు. కానీ నేను నా రూమ్లో కూర్చొని నేను ప్రపంచంలో ఉన్న గొప్ప విశ్వవిద్యాలయాల పాఠాలు చూడగలుగుతున్నాను. ఇది ఎలా సాధ్యమంటే సోషల్ మీడియాలో షేర్ అవుతున్నది, ఆన్లైన్ స్పేస్లో మనకు అందుబాటులో ఉండడం వల్ల సాధ్యమవుతుంది. ఇలాంటి వాటిలో మనం ఏమి చేయాలి, ఎలా ఇంటర్వ్యూన్ కావాలి. మరోవైపు ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, సమాజాన్ని క్వశ్చన్ చేయడానికి ఇది ఒక వేదికగా మారుతుంది. మనం చూసాం, అరబ్ స్ప్రింగ్ చూసాం. ఫేస్బుక్లో యునైట్ అయినటువంటి ఈజిప్ట్ ప్రజలు, తునీషియా ప్రజలు ఆ బ్రహ్మాండమైన స్థాయిలో రియాక్ట్ అయ్యారు. ఈజిప్ట్లో ఆ సమయంలో ఫేస్బుక్లో మోస్ట్ సర్చ్డ్ వర్డ్ ఏంటి అంటే తునీషియన్ రెవల్యూషన్ అని చూశారు. అంటే తునీషియాలో జరుగుతున్న పరిణామాలు ఈజిప్ట్ ప్రజలకు కదిలించాయి. అయితే చాలామందికి ఒక అభిప్రాయం ఉంటుంది, మీడియాలో ఉండేవారికి కూడా ఒక అభిప్రాయం ఉంటుంది, మీడియా డిటర్మినిజం అని. అంటే మమ్మల్ని మించినోళ్ళు లేరు, మేము ప్రపంచ ప్రఖ్యాత ఆలోచనాపరులము అని మా జర్నలిస్టులు చాలామందికి అభిప్రాయం ఉంటుంది. అయితే జర్నలిస్టులు ఏమనుకోవద్దు, నన్ను కూడా కలుపుకొని చెప్తున్నాను. ఎందుకంటే మేమే ప్రభుత్వాన్ని మారుస్తాం, మేమే ప్రభుత్వాన్ని కూలుస్తామని మాకు భ్రమ ఉంటుంది. ఇప్పుడు సోషల్ మీడియా ఫాలోవర్స్ కూడా ఇదో భ్రమ వచ్చింది, మేము తలుసుకుంటే ఏమైనా చేయగలం. అది పూర్తిగా నిజం కాదు. అరబ్ రెవల్యూషన్, అరబ్ స్ప్రింగ్ను తీసుకొచ్చింది. ఈజిప్ట్లో లక్షలాది మంది ప్రజల్ని ఈజిప్ట్ ప్రవీధుల్లో కదిలేలా చేసింది సోషల్ మీడియా. కానీ ఈజిప్ట్లో కొత్త సమాజాన్ని మాత్రం నిర్మించలేకపోయింది. ఈరోజు ఈజిప్ట్ పరిస్థితి ఏంది? మరింత నిరంకుశత్వంలో, మరింత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి దిక్కుతోచని పరిస్థితులు ఈజిప్ట్ ఉంది. అంటే మరి ఒక సోషల్ మీడియా వల్ల ఒక అద్భుతమైన ప్రజా చైతన్యాన్ని ఈజిప్ట్ ప్రవీధుల్లో చూశాం. చాలా ఆహ్వానించదగినటువంటి పౌర చైతన్యం. హోస్ని ముబారక్ నిరంకుశత్వాన్ని ఛేదిస్తూ ప్రజలు, ముఖ్యంగా యువతీ యువకులు రోడ్డు మీదకి వచ్చారు. కానీ ఈజిప్ట్లో కొత్త సమాజాన్ని ఆవిష్కరించలేకపోయాం. ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగినప్పుడు పెద్ద ఎత్తున ఢిల్లీ యువతీ యువకులు రోడ్డు మీదకి వచ్చారు, నిర్భయ చట్టాన్ని తేయగలిగారు. కానీ నిర్భయ ఘటనలు మాత్రం ఆపలేకపోయాం. అన్నా హజారే ఉద్యమం జరుగుతున్నప్పుడు పెద్ద ఎత్తున జనం రోడ్ల మీదకి వచ్చారు. అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కాగలిగారు తప్ప లోక్పాల్ బిల్లు రాలే. ఈనాటి కూడా లోక్పాల్ బిల్లు మోడీ ప్రభుత్వం తేలే. అంటే మరి ఒక అద్భుతమైన, అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సోషల్ మీడియాకున్న పరిమితులు కూడా, సోషల్ మీడియాలో యాక్షన్ వల్లనే మొత్తం ప్రపంచాన్ని మార్చవచ్చు అనే భ్రమల్లో మనం ఉండకూడదు. అయితే అదే సమయంలో సోషల్ మీడియాకు ఉన్నటువంటి ఒక ఆర్గనైజింగ్ పవర్, ఒక అన్లీషింగ్ పవర్. ఇట్స్ ఎ కలెక్టివ్ ఎడ్యుకేటర్, ఇట్స్ ఎ కలెక్టివ్ ప్రాపగండిస్ట్, ఇట్స్ ఎ కలెక్టివ్ ఆర్గనైజర్. ఒక కలెక్టివ్ ప్రాపగండిస్ట్ ఎందుకంటే ఒక్క క్లిక్ ఆఫ్ ద మౌస్తో కోట్లాది మంది ప్రజలతో నీ ఆలోచనలు పంచుకోవచ్చు. ఇట్స్ ఎ కలెక్టివ్ ఎడ్యుకేటర్, ఒక్క పోస్టుతో లక్షలాది మంది ప్రజలను సమీకరించవచ్చు. కలెక్టివ్ ఆర్గనైజర్, అలా సమీకృతమైన ప్రజల్ని సంఘటితపరచుకోవడానికి అవకాశం ఉంది. ఈ మూడు రకాలైనటువంటి పాత్రల్ని ఏ మీడియా అయినా చేయాలి. అందులో సోషల్ మీడియా ఇంకా అద్భుతంగా చేయగలుగుతుంది. దానికి ఉన్న సాంకేతిక నైపుణ్యం వల్ల, దానికి ఉన్న ఇన్స్టాంటేనియస్ క్యారెక్టర్ వల్ల, అండ్ దానికి ఉన్న సాంకేతిక నైపుణ్యం వల్ల కారు చౌకగా, ఏ పైసా ఖర్చు లేకుండా నీ ఆలోచనలని ప్రపంచంతో పంచుకోవచ్చు. నాకు ఆలోచన ఉంది, కానీ నేను ఒక పత్రిక నడపాలంటే అనేక సాధక బాధకాలు. నేను 10 ఏళ్ళు ఎనాలిసిస్లో ఒక పత్రిక నడిపి తరం కాక చేతులు ఎత్తేసి మరో పత్రిక సంపాదకుడిగా మిగిలిపోయాను. కానీ నేను ఆ పత్రిక నడపలేకపోయాను. 10 ఏళ్ళు నడిపాను, మంచి పేరు వచ్చింది, కానీ డబ్బులు మాత్రం పోయినాయి. కానీ నేను ఒక టీవీ ఛానల్ నడపాలనుకున్నాను, సాధ్యం కాదు. నెలకు 1.5 కోటి కావాలి, ఎక్కడికి వెళ్ళి తెస్తాను? కానీ నేను ఒక బ్లాగ్లో పోస్ట్ చేసుకోవడానికి నయా పైసా ఖర్చు లేదు. కావాలంటే యాడ్స్, గూగుల్ యాడ్సెన్స్తో నేనే ఇంకా సంపాదించుకోవచ్చు. అంటే పైసా ఖర్చు పెట్టుకోకుండా డబ్బులు సంపాదించుకుంటూ కూడా నా ఆలోచనలు పంచుకోవచ్చు, ప్రొవైడెడ్ నా ఆలోచనలకు ఆ శక్తి ఉంటే, నా ఆలోచనలో ఆ కోట్లాది మంది ప్రజల్ని, లక్షలాది మంది ప్రజల్ని, వేలాది మంది ప్రజల్ని ఆకర్షించగలిగితే ఒక అద్భుతమైనటువంటి అవకాశం నాకు వస్తుంది. అంటే ఏ ఖర్చు లేకుండా మీడియా మొనోపొలీస్ను బ్రేక్ చేసి ఇవాళ కోట్లాది మంది డబ్బున్న వాళ్ళ చేతుల్లో బందీగా ఉన్నటువంటి మీడియా సామ్రాజ్యాన్ని ఛేదించి సామాన్యుడి చేతుల్లో ఒక అద్భుత సాధనంగా సోషల్ మీడియా ముందుకు రాగలిగింది.
నిజంగా సోషల్ మీడియాలో ఈరోజు ఈ అవకాశమే లేకపోతే ఇట్ రీడిఫైనింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ జర్నలిజం. ఇవాళ అమెరికాలో బ్లాగర్స్ను కూడా జర్నలిస్టులుగా గుర్తించి అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తారు. ఎవరి బ్లాగర్స్? దే ఆర్ నాట్ ఫార్మల్ జర్నలిస్ట్. వాళ్ళు ఒక బ్లాగ్ పెట్టుకొని సమాజం గురించి రాస్తూ ఉంటారు. సో ఆ బ్లాగర్స్ని చేస్తారు. బ్లాగ్ ఇరాక్లో అమెరికా యుద్ధం చేస్తున్నప్పుడు ఆ క్రూరమైనటువంటి యుద్ధకాండను ప్రపంచానికి చెప్పింది ఇరాకీలో ఉన్న నెటిజన్స్ మాత్రమే ప్రపంచానికి తెలియజేయగలిగారు. ఎలా? అందువల్ల ఇవాళ నెటిజన్స్కి ఉన్నటువంటి కెపాసిటీ ఒక అద్భుతమైన కెపాసిటీ. అయితే ఎందుకు ఈ కెపాసిటీ మరింతగా కన్వర్జ్ అవుతుంది? ఇవాళ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వస్తే మీకు గుర్తుండే ఉంటుంది, నాడియా టేప్స్ ఈ ఇష్యూ వచ్చినప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం వారం రోజుల పాటు మౌనంగా ఉంటుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ది కాన్స్పిరసీ ఆఫ్ సైలెన్స్ అంటారు. కాన్స్పిరసీ ఆఫ్ సైలెన్స్ ఏంటంటే మౌనంగా ఉండడం ద్వారా ఒక విషయం ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడతారు మీడియాలో ఉన్న వెస్టెడ్ ఇంట్రెస్ట్. అప్పుడు సోషల్ మీడియా దాన్ని ఉతికి ఆరేస్తే అప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా పట్టుకరాక తప్పలేదు. దేర్ ఇస్ ఎ లింక్. నేను ఇప్పుడే మన మిత్రులతో అంటున్నాను, సోషల్ మీడియా సావనీని కూడా ప్రింట్ ఫామ్లో తీసినందుకు ఒక న్యూస్ పేపర్ ఎడిటర్గా నాకు ఆనందం వేసింది అని చెప్పారు ఇప్పుడే. అందువల్ల ఎందుకు ఈ ఇంటర్ లింకేజ్ ఆఫ్ మీడియా కూడా ఉంది. ఇవాళ ఈ ఇంటర్ లింకేజ్ ఆఫ్ మీడియా వల్ల ఒక అద్భుతమైన ప్రభావం ఉంది. ఇవాళ మీరు ఉదాహరణకు గోదావరి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజన ప్రాంతాల్లో ఈనాటికి లేని పౌర సదుపాయాల గురించి మీరు ఒక వీడియో తీసి పోస్ట్ చేసినా, మీరు ఒక ఫోటోగ్రాఫ్ తీసి వార్త రాయండి, మాలాంటి వాళ్ళు పత్రికల్లో మొదటి పేజీలో వేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అది మీరు చేయాలి. అందువల్ల దీనికి ఉన్నటువంటి, నేను ఇప్పటిదాకా మీకు దీనికి ఉన్నటువంటి ఆపర్చునిటీస్ చెప్పాను, ప్రమాదాలు కూడా చెప్పాను. అందువల్ల ఒక సోషల్ మీడియా యాక్టివిస్టులుగా మన బాధ్యత ఏంటి? దీని పేరు సోషల్ మీడియా ఫర్ సొసైటీ అని పెట్టారు. సామాజిక సోషల్ మీడియాను సమాజం కొరకు ఎలా ఉపయోగించుకోవాలి? ఎందుకంటే వీఆర్ నౌ లివింగ్ ఇన్ ఎ వరల్డ్ ఆఫ్ డ్యూయల్ క్యారెక్టర్ ఆఫ్ టెక్నాలజీ. సాంకేతిక పరిజ్ఞానానికి ద్వంద్వ స్వభావాన్ని చూస్తున్న కాలంలో మనం జీవిస్తున్నాం. ఉదాహరణకి ఈరోజు ఏ టెక్నాలజీ అని చూడండి, ఇదే కాదు, మీరు ఏ సాంకేతిక పరిజ్ఞానమైనా చూడండి మీకు ఈ ద్వంద్వ స్వభావం, మీరు ఏ సాంకేతిక పరిజ్ఞానమైనా చూడండి మీకు ఈ ద్వంద్వ స్వభావం కనబడుతుంది. ఇవాళ ఉదాహరణకు అవయవాల మార్పిడి ఒక అద్భుత సాంకేతిక పరిజ్ఞానం. మూత్రపిండాన్ని తీసి మూత్రపిండాన్ని పెట్టగలుగుతారు. కానీ ఇదే ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అనే ఒక వైద్య విజ్ఞానాన్ని ఇవాళ ఇల్లీగల్ ట్రాఫికింగ్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అంటే మనకు తెలియకుండానే మన అవయవాల్ని కాజేసేటువంటి ఒక మాఫియా వ్యాపారాలు కూడా ప్రపంచంలో జరుగుతున్నాయి. అంటే ఒక రకంగా టెక్నాలజీకి ఉన్నటువంటి గొప్ప క్యారెక్టర్. ఇలా నీకు రక్తదానం ఫలానా బ్లడ్ గ్రూప్లో నాకు కావాలి బ్లడ్ అంటే సోషల్ మీడియాలో పెడితే వందల మంది ముందుకొచ్చి బ్లడ్ ఇవ్వడానికి సిద్ధపడే వాళ్ళు ఉన్నారు. అదే సమయంలో రేపును కూడా గ్లోరిఫై చేసేటువంటి పేజీలు పోస్టులు నడిపే వాళ్ళు ఉన్నారు. అందువల్ల టెక్నాలజీకి ఉన్నటువంటి రియల్ క్యారెక్టర్ ఇవాళ అనుపరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయొచ్చు. అదే అనుపరిజ్ఞానంతో మానవ వినాశానికి అయ్యే అణుబాంబులు తయారు చేయొచ్చు. అందువల్ల టెక్నాలజీని మనం ఎలా ఉపయోగించుకుంటాం? లెట్ us నాట్ రిబ్యూక్ టెక్నాలజీ, లెట్ us నాట్ రిప్యూడియేట్ టెక్నాలజీ. టెక్నాలజీని విమర్శించడం కాదు, టెక్నాలజీని ఎలా వాడుకుంటాం అనేది ఇవాళ మన ముందున్న ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ను రేపు ఏం చేయగలం అనేది మనం ఏ రకంగా దీన్ని సమాజ హితం కొరకు, లోక కళ్యాణం కొరకు, సమాజంలో కోట్లాది మందికి అవకాశాలు లేని అవసరాలు ఉన్నటువంటి ప్రధానికం తరఫున ఒక బలమైన వాయిస్ను రిప్రజెంట్ చేయడానికి ఎలా మనం ఉపయోగించుకుందాం? ప్రజాస్వామ్యంలో ప్రజల నిరసనను తెలియజేయడానికి ఎలా ఆపుకోగలం? ఇవాళ హైదరాబాద్ నగరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా పార్కులో మీరు ధర్నాలు చేయడానికి వీలు లేదు అంటోంది. ధర్నా చౌక్ను ఫిజికల్ స్పేస్లో ఆపగలిగింది ప్రభుత్వం, కానీ సోషల్ స్పేస్లో ఆపగలుగుతుందా? ప్రజలు కోట్లాది మంది కనుక మేము నిరసన తెలుపుతామని మీడియా సోషల్ స్పేస్లోకి వస్తే ఏ ప్రభుత్వము దాన్ని ఆపడం సాధ్యం కాదు. అందువల్ల ఇవాళ ఒక రైట్ టు డిసెంట్ ఈజ్ ఇంటెగ్రల్ టు డెమోక్రసీ. ప్రజాస్వామ్యాలు వికసించాలంటే ప్రశ్నించే హక్కు ఉండాలి, నిరసించే హక్కు ఉండాలి. దానికి ఇవాళ సోషల్ మీడియా ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మానవ సమాజ ప్రస్థానాన్ని మీరు కనుక గమనిస్తే, ఏ సమాజంలోనైతే
డైవర్స్ ఆలోచనలు. ఏ సమాజంలోనైతే డైవర్స్ ఆలోచనలు బాగా అంటే వైవిధ్యభరితమైన ఆలోచనలు, భిన్నమైన ఆలోచనలు మధ్య ఘర్షణ చూసిందో ఆ సమాజం ముందుకు పోయింది. మీరు ప్రపంచ చరిత్ర చూసినా, భారతదేశ చరిత్ర చూసినా మనకు అర్థమవుతుంది. భారతదేశంలో కూడా ఆలోచనలు ఇదేదో మనకు కొంతమంది ఇదేదో ఇండియన్ కల్చర్ కాదు అని చెప్తారు. కానీ ఇండియన్ కల్చర్ కాదు అనేది వాస్తవం కాదు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. క్రీస్తు పూర్వం 5000 సంవత్సరంలో గ్రీక్ లోని ఏథెన్స్ నగరంలో సోక్రటీస్ ఆ రోజు ఉన్నటువంటి గ్రీక్ న్యాయశాస్త్ర పద్ధతుల్ని క్వశ్చన్ చేస్తూ మాట్లాడాడు, రాశాడు. దానికి ఆయన శిక్షలు కూడా అనుభవించాడు. కానీ అదే సమయంలో భారతదేశ భూభాగంలో గౌతమ బుద్ధుడు ఇలాంటి ప్రశ్నలు లేవనెత్తాడు. సోక్రటీస్ గౌతమ బుద్ధులు వాట్సాప్లో ఫ్రెండ్స్ కారు, ఫేస్బుక్లో కలవలేదు, కలిసి మాట్లాడుకోలేదు. కానీ అదే ప్రశ్నలు వేశాడు. ఒక్క ఉదాహరణ చెప్తాను. రాజు అంటే ఎవరు, ప్రభుత్వం అంటే ఏమిటి, రాజ్యం అంటే ఏమిటి అనే ప్రశ్న వచ్చింది. మతాన్ని, ఆధ్యాత్మిక ధార్మిక సిద్ధాంతాలు చెప్పేవాళ్ళు రాజ్యము అంటే ఒక దైవాంశ సంభూతుడు రాజు, సూర్యవంశోద్భవుడు రాజు, చంద్రవంశోద్భవుడు రాజు, దేవుని దూతగా వచ్చిన వాడే రాజు అని ప్రచారం చేశారు. మీరు నేపాల్లో చూశారు. ఈ మత ధార్మిక భావాలు కలిగిన వాళ్ళంతా నేపాల్లో రాచరికాన్ని సమర్థించారు, ప్రజాస్వామ్యాన్ని సమర్థించలేక. కారణం ఏంటంటే ఆ ధార్మిక సిద్ధాంతంలోనే రాజు అనేవాడు దైవాంశ సంభూతుడు. మరి ఒక్కసారి దైవాంశ సంభూతుడు అంటే రాజును ప్రశ్నిస్తే దైవాన్ని దూషించినట్లే. అంటే రాజును ప్రశ్నించకూడదు, రాజ్యాన్ని ప్రశ్నించకూడదు అనే ఒక అప్రజాస్వామిక సిద్ధాంతాన్ని చెప్పారు. కానీ అదే సమయంలో గౌతమ బుద్ధుని శిష్యులు అడుగుతారు, మహానుభావ రాజ్యం అంటే ఏమిటి, ప్రభుత్వం అంటే ఏమిటి అని అడుగుతారు. బుద్ధుడు ఏమని సమాధానం చెప్తాడంటే, తొలి దశలో మానవ సమాజంలో అందరూ సమానులై బతికేవారు. కానీ కాలక్రమేణా కుటుంబం అనే వ్యవస్థ ఏర్పడింది. ఫలితంగా భూమిపైన, సంపదపైన, ఆస్తులపైన యాజమాన్యాలు పెరిగాయి. దీనితో ప్రజల మధ్య ఘర్షణ పెరిగింది. ఈ ఘర్షణ ఒక అయోమయ పరిస్థితిని, అరాచకత్వాన్ని సృష్టించింది. వాటిని సరిచేసుకోవటానికి ప్రజలు తమంతట తాముగా కలుసుకొని తమకు అంగీకృతమైన ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఆ వ్యవస్థనే ప్రభుత్వము అని చెప్పారు. అంటే ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఎలక్ట్, ఇట్ ఈస్ ఎ కాంట్రాక్చువల్ అగ్రిమెంట్ బిట్వీన్ అమాంగ్ ద పీపుల్ అన్నాడు. ప్రజల మధ్య కుదిరిన ఒక ఒప్పందమే ప్రభుత్వము అన్నాడు. ఎంత గొప్ప ప్రజాస్వామిక సిద్ధాంతాన్ని చెప్పాడు. ఇది ఎప్పుడు 7000 సంవత్సరాల క్రితం చెప్పాడు. అంటే ఈరోజు ఆ రెండు ఆలోచనలు భారతీయ సమాజంలో ఘర్షణ పడ్డాయి కనుక భారతీయ సమాజం ఈ స్థాయిలో అయినా పురోగమనాన్ని చూసింది. లేదు ఆ మొదటి ఆలోచనే శాసనంగా భావించి ఉంటే భారతదేశంలో ఈనాటికి కూడా ప్రజాస్వామ్యం ఉండక రాచరికమే ఉండేది. The argumentative tradition has always been embedded into the Indian civilization. భారతీయ నాగరికతలో అదొక సమీకృతమైన భాగం. ఈరోజు ఆ విధానమే ఏ ఆలోచనల ఘర్షణ అయితే మానవ సమాజాన్ని, భారతీయ నాగరికతను ముందుకు నడిపిందో ఆ ప్రశ్నించేటువంటి స్వభావాన్ని వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తలుగా మనం ఉపయోగించుకోవాలి. సోషల్ మీడియాలో ట్రివియల్ పోస్టులు పెట్టడానికి, పనికిమాలిన పోస్టులు పెట్టడానికి జేఎన్టీయూ హాల్లో కూర్చోవాల్సిన అవసరం లేదు. దీనికి ఇంత ఒక సంస్థ పెట్టి సోషల్ మీడియా ఫర్ సొసైటీ అని పెట్టాల్సిన అవసరం లేదు. కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళ సోషల్ మీడియాలో పరిశోధనలు జరిపితే తెలిసేది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ షేర్డ్ ఇన్ ద సోషల్ మీడియా ఇస్ ఎ ట్రివియల్ కంటెంట్. పనికి మాలినటువంటి, సమాజానికి ఏమాత్రము ఉపయోగపడని అంశాలు, భావాలు, ఆలోచనలు ఇవాళ షేర్ అవుతున్నాయి. అంటే దెర్ ఈజ్ ఎ ట్రెమెండస్ ట్రివియలైజేషన్ ఆఫ్ సోషల్ స్పేస్. అందువల్ల ఈ మొదటి ఛాలెంజ్ సోషల్ మీడియాలో సమాజం గురించి ఆలోచించే వారు ఇక్కడ కనెక్ట్ అయ్యారు కనుక మన మీద ఉన్నటువంటి ఒక సవాల్ ఏంటంటే హౌ డు వి ఫైట్ దిస్ ట్రివియలైజేషన్. నిజమే, మీరు కావాలంటే నేను మాట్లాడిన స్పీచ్ మీరు సోషల్ మీడియాలో పెట్టండి, 300-200 మంది కూడా చూడండి. కానీ ఒక సినిమా హీరోయిన్ డ్యాన్స్ పెట్టండి, 2 లక్షల మంది చూస్తారు. నేను
నా అనుభవం చెప్తాను. బ్రిక్స్ సమావేశాలు జరిగితే బ్రిక్స్ సమావేశాలపై విశ్లేషించింది నా టీవీ ఛానల్లో, ఫేస్బుక్లో పెట్టి యూట్యూబ్లో పెడితే టోటల్ వ్యూస్ ఎంతమంది అంటే 300. కానీ సినిమా యాక్టర్ రోజా సస్పెన్షన్ మీద పెడితే 150,000 మంది చూశారు. పవన్ కళ్యాణ్ అని పెడితే చాలు 100,000 మంది చూస్తారు, ఏమన్నా కానీ. ఇవి ఏమీ మాట్లాడకుండా వీడియో పెట్టకుండా పవన్ కళ్యాణ్ అని హెడ్లైన్ పెట్టినా ఒక 50,000 మంది చూస్తారు. చూడొద్దని నేను అంటలేను, కానీ నేను దేని మీద మాట్లాడాలి? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఒక జిఎస్టీ పైన విశ్లేషణ చేసి పెడితే 50 మంది చూస్తారు. అదే ఏదో ఒక సినిమా యాక్టర్ మీద పెడితే ఇమీడియట్గా చూస్తారు. అంటే మరి ఏం చేయాలి నేను? ఇది ఒక ఛాలెంజ్. సో ఇలాంటి నాలాంటి వాళ్ళకైతే ఇది ఒక పెద్ద క్వశ్చన్. కారణం ఏంటంటే సోషల్ స్పేస్ ఈజ్ హైలీ ట్రివియలైజ్. దీన్ని ఎందుకు వాడుకుంటున్నాం? ఈ అద్భుతమైన టెక్నాలజీని వాడుకోవాలి, ఈ అద్భుతమైన అవకాశాన్ని వాడుకోవాలి, కానీ దేనికి వాడుకుంటున్నాం? ఇది ఒక ఛాలెంజ్. అంటే హౌ డు వి ఫైట్ దిస్ ట్రెండ్ ఆఫ్ ట్రివియలైజేషన్ ఆఫ్ సోషల్ స్పేస్? ఈ సోషల్ మీడియా స్పేస్ను ఒక విచక్షణారహిత వినియోగాన్ని ఎలా ప్రశ్నించాలి, ఎలా ఎదుర్కోవాలి, ఎలా ఇంటర్వ్యూన్ కావాలి? ఎలా ఇంటర్వ్యూన్ కాగలమంటే సీరియస్ కన్జంప్షన్ ఆఫ్ సోషల్ మీడియా పెరిగితే తప్ప, ఒక సోషల్లీ యూస్ఫుల్ కన్జంప్షన్ ఆఫ్ సోషల్ మీడియా పెరిగితే తప్ప దీన్ని కౌంటర్ చేయలేం. సోషల్లీ యూస్ఫుల్ కన్జంప్షన్ ఆఫ్ సోషల్ మీడియాను మనం ఎలా ఎంకరేజ్ చేయాలి? రెండవది, సోషల్ మీడియాను ఉపయోగించుకొని చాలా ఫేక్ న్యూస్ ఇలా ఫేస్బుక్ ఒక సవాలుగా మారింది. ఇది ఫేస్బుక్ కాదు, ఫేక్ బుక్ అంటున్నారు ఇప్పుడు దాన్ని. ఎందుకంటే ఫేస్బుక్లో వచ్చినన్ని ఫేక్ న్యూస్ ప్రపంచంలో దేనికి వస్తలేదు. ఫేస్బుక్ ఒక కమిటీ ఏర్పాటు చేసింది ఫేక్ న్యూస్ను ఎలా ఎదుర్కొని సీరియస్ జర్నలిజాన్ని ప్రమోట్ చేయాలి. అసలు అదే కాకుండా గ్లోరిఫికేషన్ ఆఫ్ వైలెన్స్ అండ్ రేప్. ఫేస్బుక్లో ఒక అమ్మాయిని ఫోటోను మార్ఫింగ్ చేసి ఆమెను ఎవరో భయంకరంగా రోడ్డు మీద వేసి కొడుతున్నట్టుగా ఫోటోను మార్చి ఫేస్బుక్లో పెట్టారు. ఆమె పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది, ఏమీ కాలే. ఫేస్బుక్ కంప్లైంట్ చేసింది, ఇది అన్యాయము నా మీద పెడుతున్నారంటే. ఫేస్బుక్లో ఉంటుంది, మీరు ఒక టర్మ్ చదవండి, దిస్ విల్ నాట్ బి యూజ్ ఫర్ బుల్లింగ్, ఇంటిమిడేటింగ్ ఆర్ ఇన్సల్టింగ్ ఎనీవన్, ఇన్సైటింగ్ వైలెన్స్ ఏదర్ ఫిజికల్ ఆర్ గ్రాఫిక్ అని ఉంటుంది. అంటే గ్రాఫిక్ వైలెన్స్ను కూడా ఎంకరేజ్ చేయం, పోర్నోగ్రఫీని ఎంకరేజ్ చేయమని ఉంటుంది. కానీ ఆమె కంప్లైంట్ చేస్తే ఇట్ విల్ నాట్ కమ్ అండర్ ప్రమోటింగ్ గ్రాఫిక్ వైలెన్స్, అందుకే మేము ఆ ఫేస్బుక్ పోస్ట్ తీయలేము అని ఆమెకు సమాధానం వచ్చింది. కానీ ఒక ఆమె బ్రెస్ట్ క్యాన్సర్ను ఎలా ఎదుర్కోవాలి అని చెప్పి ఒక పోస్ట్ పెడితే ఇది పోర్నోగ్రఫీ అని చెప్పి తీసి పడేశారు. అలా కారణం ఏంటంటే ఇది మనుషులు కాదు, రోబోస్ చేస్తాయి. ఏవి తీయాలో ఏవి తీయకూడదో రోబోస్కు మా ఆలోచన ఉండదు. ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు ఆ స్థాయిలో డెవలప్ కాలే, ఇంకా డెవలప్ అయితే నమ్మకం కూడా చెప్పలేం మనం. అందువల్ల ఇవాళ ఒక సోషల్ స్పేస్లో ఉండేటువంటి ఈ ట్రెండ్, గ్లోరిఫికేషన్ ఆఫ్ రేప్ కల్చర్, వైలెన్స్, హేట్ మాంగరింగ్, పచ్చి అబద్ధాల్ని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం, సోషల్ మీడియాలో ప్రచారం చేయడాన్ని ఇవాళ ఒక మ్యాసివ్గా సోషల్ మీడియాలో జరుగుతుంది. ప్రమాదం ఏంటంటే సోషల్ మీడియాలో ఉన్నది సబ్కాన్షియస్ కన్జంప్షన్ ఉంటుంది. సోషల్ మీడియాలో మనకు తెలియకుండానే, అంటే మనం ఆలోచించి కన్జంప్షన్ చేయం, ఆలోచించే సమయం కూడా మనకు సోషల్ మీడియా ఇవ్వదు. సో మనకు తెలియకుండానే మనం కాన్షియస్గా ఆలోచించి వినిమయం చేస్తే ఇది అవసరమా కాదా, ఇది న్యాయమా కాదా, ఇది ఉపయోగమా కాదా అని ఆలోచిస్తాం. కానీ ఆ ఆలోచించే అవకాశాన్ని ఈ క్షణిక కాలంలో ఆపరేట్ అయ్యే సోషల్ మీడియా మనకి ఇవ్వదు. అల్గోరిథం మీద ఆధారపడినటువంటి ఒక సాంకేతిక విజ్ఞానం. అంటే యు ఆర్ డెలిబరేట్లీ థ్రోన్ టు ది టెక్నాలజీ. ఇవాళ మనమేమి చూస్తాము అనేది మనము నిర్ణయించుకోలేము. కోట్లాది మంది మెదడు లేని వాడు ఏదైనా చేస్తే మెదడున్న మనము కూడా అదే చూడాలి, ఇంకో మార్గం లేదు. ఎందుకంటే ముందు అదే వస్తుంది కనుక. కారణం ఆల్గోరిథమ్స్ దాన్ని ముందుకు లాగుతుంది. దానికి ముందుకు లాగుతుంది కనుక మనం ఏమి చూస్తామని మనకు లేదు. ఉమెన్ ఎంపవర్మెంట్ అని మనం కొట్టామనుకోండి, మనమేమనుకుంటాం మహిళల సాధికారికత మీద చూడాలి అని మనం పెడతాం. కానీ ఆడ మహిళ అని ఉన్నది కనుక సెక్స్ బొమ్మలు చూడొచ్చు.
నీ చేతిలో లేదు. నిన్న మొన్న మా ఇంట్లోనే నా యూట్యూబ్ ఛానల్లోనే, నేను ఎక్కువ ప్రమోట్ చేయను, 200 మందే ఉన్నారు, అందులో నా వీడియో పెడితే ఇంట్లో కూర్చొని పెట్టి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అని చూపెడితే పక్కన బూతు బొమ్మలు కూడా వస్తున్నాయి. వెంటనే ఆపేసిన. అంటే నాకు సంబంధం లేకుండానే వస్తున్నాయి. మరి దీన్ని ఎలా ఎదుర్కోవాలి? అంటే ఒక విచక్షణారహితంగా మనం ఏమి చూడాలి అనేది మనం నిర్ణయించుకోలేము, మనం ఎలా ఆలోచించాలనేది మనం నిర్ణయించుకోలేము. నామ్ చామ్స్కీ అనే అతను మీడియా గురించి ఒక మాట అంటూ మ్యానుఫ్యాక్చర్స్ కన్సెంట్ అంటాడు. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ అనేది ఒక భారీ స్థాయిలో జరుగుతుంది, ఒక భయంకరమైన స్థాయిలో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ జరుగుతుంది. మన స్వాతి చతుర్వేది పుస్తకం చదివి ఉంటారు, ట్రాల్స్ పైన. ఐఆమ్ ఎ ట్రాల్ అని అంటే ఎవరైనా ఒక పోస్ట్ పెడితే నీ మీద విరుచుకపడేటువంటి ఒక సోషల్ మీడియా మాఫియా సైన్యం కూడా ఉంటుంది. నువ్వు ఒక పోస్ట్ పెట్టిన మరుక్షణం నిన్ను బండబూతులు తిడుతూ నిన్ను క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఉంటుంది. ఒక రాజీవ్ సర్దేశాయ్, ఒక బర్కాడట్, ఇలాంటి అనేక మంది ఇలా విక్టిమ్స్ అయ్యారు. నీవు ఒక పోస్ట్ పెడితే, ఒక మాట అంటే, పోస్ట్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు, నువ్వు సోషల్ మీడియాలో కాదు ఫిజికల్ మీడియాలో కూడా నువ్వు ఒక మాట చెప్పావనుకోండి, నిన్ను తిట్టుకుంటూ ఇష్టం వచ్చినట్టు పోస్ట్ పెడతారు. ఇవాళ మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో ఆంధ్ర పప్పు అంటే ఎవరి ఫోటోలు వస్తాయో చూస్తున్నాం. ఇది ఎవడో చేస్తే తప్ప ఎట్లొస్తుంది? ఇంత దుర్మార్గం కదా. ఇప్పుడు ఒక మనిషిని అగౌరవపరిచి ఒక మనిషిని హ్యూమిలియేట్ చేసే అవకాశం, అధికారం నీకు ఎవడిచ్చాడు? ఓకే, నువ్వు ఒక వ్యక్తితో రాజకీయంగా విభేదిస్తే విభేదించు, నాకు అభ్యంతరం లేదు. రాజకీయంగా విభేదించవచ్చు, రాజకీయంగా ప్రశ్నించవచ్చు, రాజకీయంగా కొట్లాడచ్చు. కానీ ఒక వ్యక్తిని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ ఆంధ్ర పప్పు అంటే ఒక మనిషి ఫోటో, తర్వాత కందిపప్పు ఫోటో ఎందుకు రావాలి? అంటే పోనీ వస్తే నీ ఒక్కరి మీరు ఆంధ్ర గూండా అని ఇంకోటి తీస్తాడు, ఇంకోటి ఫోటో. ఎవరికి కంట్రోల్ ఉంటుంది? నీకే కంట్రోల్ ఉంటుంది. ఆ టెక్నాలజీ నీ ఒక్కరికే తెలుసా? సో ఆంధ్ర పప్పు అంటే ఎవరి ఫోటో వస్తుందో చూస్తే మనకు అర్థమవుతుంది ఎవడు చేయిస్తున్నాడు. ఆ చేయించే వాళ్ళపైన ఇంకోటి ఆంధ్ర గూండా అందిస్తాడు. మరి ఈ ఆంధ్ర పప్పులు ఆంధ్ర గుండాలే కావాలా? మనకు కావాల్సిందో మా ఆంధ్రలోకి స్పెషల్ స్టేటస్ కావాలి. మళ్ళీ ఇలాంటి ఎందుకు మనకు? అంటే ఈ రకంగా ఒక క్రిమినల్ అవుట్లుక్తో, ఒక ఫాసిస్ట్ అవుట్లుక్తో ఒక వ్యక్తుల్ని క్యారెక్టర్ అసాసినేట్ చేసేటువంటి లక్షణాలతో కూడా ఇలా సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారు. ఎప్పుడైతే ఒక బాధ్యతారహితంగా ఒక మీడియాను ఎవరైనా వాడితే దట్ ఇన్వైట్స్ అటాక్ ఆన్ ఫ్రీడమ్. మనలాంటి వాళ్ళు ఒక ఫ్రీడమ్ని అటాక్ చేస్తే తీవ్రంగా స్పందిస్తున్నాం. నిజమే, నేను స్పందిస్తాను. సెక్షన్ 66A ప్రకారం మహారాష్ట్రలో ఒక బంధును శివసేన పిలిపిస్తే ఈ బంధు ఎందుకు అని ఇద్దరు అమ్మాయిలు ఏమీ తెలియకుండా, వాళ్ళేమీ పొలిటికల్ యాక్టివిస్టులు కాదు, పోస్ట్ పెడితే వాళ్ళు అరెస్ట్ చేశారు. నేను అప్పుడు శాసన మండలి సభ్యుని. అదే పోస్టు నా ఛాతి మీద ఒక పేపర్ మీద రాసుకొని ఒక ఇద్దరు అమ్మాయిలు పోస్ట్ పెడితే మీ వాళ్ళు అరెస్ట్ చేశారు, దమ్ముంటే మమ్మల్ని అరెస్ట్ చేయండి అని చెప్పి హైదరాబాద్ నడి రోడ్ల మీద తిరిగాను నేను. సెక్షన్ 66A కింద నన్ను అరెస్ట్ చేయండి అని. అన్ఫార్చునేట్లీ ఎవడు అరెస్ట్ చేయలే. ఎందుకు అన్ఫార్చునేట్లీ అంటే అరెస్ట్ చేస్తే బాగుండేది, దానిపై డిబేట్ నడిచేది, కానీ అరెస్ట్ చేయలే. ఎందుకంటే నేను ఒక శాసన మండలి సభ్యుని కనుక నన్ను అరెస్ట్ చేయవని దమ్ముంటా అంటేనే ఇంతమంది సపోర్ట్లు కొట్టారు. అరెస్ట్ చేస్తే ఇంకెంతమంది చేతులు బిగిస్తారో తెలుసు కనుక చేయలే. కానీ ఆ ఇద్దరు అమ్మాయిలు పాపం బలం లేని వాళ్ళు కనుక వాళ్ళ మీద నువ్వు అటాక్ చేశావు. అందువల్ల ఈ సోషల్ మీడియాలో ఒక ఫ్రీడమ్ను అభివృద్ధి చేస్తుంటే మనలాంటి వాళ్ళ ముందుకు వస్తున్నాం, పోరాడతాం. కానీ అదే సమయంలో ఒక బాధ్యతారహితంగా సోషల్ మీడియాను ఉపయోగించుకోవచ్చా? ఆ అవకాశం మనకుందా? నేను ఒకరిని ఉద్యోగం తీసేస్తే వాడు నా మీద ఇష్టపెట్టినట్టు మెయిల్ పెట్టాడు. వాడికి ఏం అక్షరం రాదు, ఉద్యోగం తీసేయకపోతే ఏం చేయాలి? అక్షరం రాదు. 6 నెలలు 3 నెలలు టైం ఇచ్చాను, అది ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంప్రూవ్ చేసుకోవడం రాజకీయాలు మొదలు పెడతాడు. పొద్దుస్తమానం వేరే పని లేదు. వాడిని ఉద్యోగులకు వెళ్ళి తీసేయాల్సి వచ్చింది ఎడిటర్గా. తీసేస్తే నాకు వ్యతిరేకంగా నన్ను తిడుతూ ఇష్టం వచ్చినట్టు మెయిల్ పెట్టాడు. ఏం చేయాలి? సోషల్ మీడియా స్వేచ్ఛను కోరుకునే వ్యక్తిగా మిత్రమా నువ్వు అలాగే నన్ను తిడుతూ ఉండు అని చెప్పాలా? కానీ ఆత్మగౌరవం ఉన్న వ్యక్తిగా నా హక్కుల్ని కాపాడుకోవాలా? నేను వెళ్ళి సైబర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా, నిన్ననే కేసు పెట్టినా. ఎందుకు పెట్టాల్సి వచ్చింది? సోషల్ మీడియా స్వేచ్ఛను హరించే మనిషిని కాదు నేను. కానీ ఎప్పుడైతే నువ్వు బాధ్యతారహితంగా ఇంకొకరి స్వేచ్ఛను హరిస్తావో, నీకు స్వేచ్ఛ ఉంది కానీ విశృంఖల స్వేచ్ఛ లేదు. నీకు భారత రాజ్యాంగం విశృంఖల స్వేచ్ఛను అనుమతించదు.
భారత రాజ్యాంగం సహేతుక ఆంక్షలతో కూడిన స్వేచ్ఛను మాత్రమే అనుమతిస్తుంది. అయితే ఈ ఆంక్షలు ఎవడు పెట్టాలి? మనంతట మనమే స్వీయ ఆంక్షలు పెట్టుకోకపోతే ప్రభుత్వం విచక్షణారహితంగా ఆంక్షలు పెడుతుంది. నాకు స్వేచ్ఛ ఉందా? నాకు స్వేచ్ఛ ఉంది కదా అని కత్తులు తిప్పుతూ రోడ్ల మీద తిరిగే స్వేచ్ఛ ఉందా? నాకు స్వేచ్ఛ ఉంది కదా అని రోడ్డు మీద వచ్చి మండబూతులు తిట్టే స్వేచ్ఛ ఉందా? లేదు. అందువల్ల నా స్వేచ్ఛ ఎక్కడి వరకు ఉంటుందంటే ఇతరుల స్వేచ్ఛను హరించినంత వరకు మాత్రమే ఉంటుంది. నా స్వేచ్ఛ కోట్లాది మంది ప్రజల స్వేచ్ఛను హరించినంత వరకు మాత్రమే ఉంటుంది. అందువల్ల ఒక రెస్పాన్సిబుల్ యూజ్ ఆఫ్ సోషల్ మీడియాలో ఇలాంటి విశృంఖలత్వాన్ని వ్యతిరేకించాలి. సోషల్ మీడియా స్వేచ్ఛను హరించే ప్రభుత్వ ప్రయత్నాలను వ్యతిరేకించాలి. ఈ రెండింటిని మనం వ్యతిరేకించకపోతే సోషల్ మీడియా స్వేచ్ఛను మనం కాపాడుకోలేము. మీడియా స్వేచ్ఛను, పత్రికా స్వేచ్ఛను కాంక్షించే సంపాదకుని నేనైనప్పుడు, బాధ్యతారహితమైన జర్నలిజానికి కూడా నేను బావుటాయి నిలిచినప్పుడు మాత్రమే నేను పత్రికా స్వేచ్ఛ గురించి పోరాడే నైతిక హక్కు నాకుంటుంది. అందువల్ల ఇవాళ ఒక సామాజిక కార్యకర్తలుగా సోషల్ మీడియా ఫ్రీడమ్ కొరకు మనం డిఫెండ్ చేయాలి. అదే సమయంలో సోషల్ మీడియాలో ఉన్న అనార్కీకి వ్యతిరేకంగా, సోషల్ మీడియాలో ఉన్నటువంటి అరాచక ధోరణులకు వ్యతిరేకంగా కూడా మనం గలం విప్పాలి. సోషల్ మీడియాలో ఏం పెట్టినా నడుస్తుందనే స్వభావానికి వ్యతిరేకంగా మనం ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం కూడా. ఫైనల్గా మనము ఏం చేయాలి? సోషల్ మీడియాలో బాధ్యతారహితమైన కంటెంట్ పెరుగుతోంది. సోషల్ మీడియాలో హేట్ మాంగరింగ్ పెరుగుతోంది. ఇలా చాలామంది మనం కొన్ని రకాల సెక్షన్ల పైన పెడుతుంది. ముస్లింలందరికీ 2-3 భార్యలు ఉంటారు. ఇది పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేస్తారు. భార్యలు ఉంటారు. ఇది పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేస్తారు. భారతదేశంలో 1000 మంది మహిళలకు కాను 933 మంది 943 మంది 1000 మంది పురుషులకు కాను 943 మహిళలు ఉన్నారు. దాదాపు ముస్లింల్లో కూడా అదే ఉన్నారు. ప్రతి ముస్లిము పురుషుడు కనుక 3 భార్యలను కనుక చేసుకుంటే 1000 మంది పురుషులకు 3000 మంది మహిళలు ఉండాలి. 3 భార్యలను కనుక చేసుకుంటే 1000 మంది పురుషులకు 3000 మంది మహిళలు ఉండాలి. లేరు కదా. అంటే ప్రాక్టికల్గా సాధ్యమే కాదు. అంటే లేకపోతే ఇంకో సినారియోలో సాధ్యమవుతుంది. ప్రతి ముస్లిం పురుషునికి 3 భార్యలు ఉంటే 3వ వంతు పురుషులకు పెళ్లిలే కావద్దు ముస్లింలకు. అది కాదు కదా. కానీ మరి పశ్చాబద్ధం ఎందుకు ప్రచారం జరుగుతుంది? ఎవరో ఒక్కరో ఇద్దరో ఉంటే ఉండొచ్చు, లేరని నేను అంటలేదు. అది దుర్మార్గమే, దాన్ని మనం వ్యతిరేకించాలి. కానీ దాన్ని వ్యతిరేకించే క్రమంలో ఒక సమాజంలో ఒక సెక్షన్ నీవు డిమనైజ్ చేసి వాళ్ళను ఒక దరిద్రంగా చూపెడితే ఆ సెక్షన్ ఈ దేశంలో పౌరులుగా జీవించగలుగుతారా? ఈ సమాజంలో సమానులుగా ఉండగలుగుతారు? ఈ దేశంలో పౌరులుగా జీవించగలుగుతారా? ఈ సమాజంలో సమానులుగా ఉండగలుగుతారా? ఇలా ఆ సెక్షన్ పైనే అది ఆగుతుందా? పోనీ రేపు ఇంకో సెక్షన్ పైన వస్తుంది. సో ఈ రకమైనటువంటి ఒక స్వభావం, ఒక అనార్కీ అనేది సమాజంలో మనం పెరుగుతున్నాం. చూసాం మనం. దక్షిణ భారతీయులతో కలిసి మేము ఉంటలేమా, వాళ్ళు నల్లవాళ్ళైనా అని చెప్తున్న బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేసిన పెద్దలు చూసాం. అంటే ఒక జాతి దురహంకారాన్ని ప్రదర్శించుకునే పెద్దలు కూడా మనం చూసాం. దక్షిణ భారతీయులు నల్లవాళ్ళట, వాళ్ళతో మేము కలిసి ఉంటలేమా? ఇదొక మార్కెట్. పిల్లలు క్యారెట్లు తింటే క్యారెట్లు మాత్రమే తినండి అని ఐశ్వర్యరాయ్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. పిల్లలు చాక్లెట్ తింటే చాక్లెటే తినండి అని అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. అందువల్ల ఐశ్వర్యరాయ్ ఏది అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలనేది పిల్లలు ఏది తింటారన్న దానిపైన ఆధారపడి ఉంటుంది తప్ప ఆమెకు ఇష్టమైందని ఆధారపడి ఉండదు. ఇది కూడా అంతే. యూ షుడ్ క్రియేట్ డిమాండ్ ఇన్ ద సోషల్ మీడియా ఫర్ ఏ గుడ్ కంటెంట్, ఫర్ గుడ్ కంటెంట్. ఒక గుడ్ పోస్ట్ల కొరకు నువ్వు ఒక డిమాండ్ కనుక క్రియేట్ చేయగలిగితే సోషల్ మీడియాలో ఆ రకమైన ఇంటర్నల్ స్ట్రగుల్ కూడా జరగాలి అనేది నా అభిప్రాయం. అందువల్ల అదొక ముఖ్యమైన అంశం. రెండవది, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. సోషల్ మీడియాలో వచ్చిన ప్రతి వార్త నిజం కాదు. ఆ మాటకొస్తే మీడియాలో వచ్చిన ప్రతి వార్త నిజం కాదు. మార్క్ ట్వైన్ అంటాడు, ఇఫ్ యూ డు నాట్ రీడ్ న్యూస్ పేపర్స్ యు ఆర్ మిస్ఇన్ఫార్మ్డ్. ఇఫ్ యూ డు నాట్ రీడ్ న్యూస్ పేపర్స్ యు ఆర్ అన్ఇన్ఫార్మ్డ్. ఇఫ్ యూ రీడ్ న్యూస్ పేపర్స్ యు ఆర్ మిస్ఇన్ఫార్మ్డ్ అంటాడు. పత్రికలు చదవకపోతే నీకు సమాచారం తెలియదు, పత్రికలు చదివితే తప్పుడు సమాచారం తెలుస్తుంది. అంటే ఇఫ్ యూ డు నాట్ రీడ్ న్యూస్ పేపర్స్ యు ఆర్ అన్ఇన్ఫార్మ్డ్. ఇఫ్ యూ రీడ్ న్యూస్ పేపర్స్ యు ఆర్ మిస్ఇన్ఫార్మ్డ్. వాట్ షుడ్ వీ డూ? దానికి సొల్యూషన్ ఏంటంటే డోంట్ రీడ్ వన్ న్యూస్ పేపర్. సొల్యూషన్ అది. ఈవెన్ ఇఫ్ యూ రీడ్ న్యూస్ పేపర్, యూ రీడ్ నాట్ విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్ బట్ విత్ ఎ లారీ లోడ్ ఆఫ్ సాల్ట్.
అంటే ఏంటి? సోషల్ మీడియాలో వచ్చిన ప్రతి పోస్టును నమ్మకండి. సోషల్ మీడియాలో వచ్చిన ప్రతి పోస్టును నీకు తెలియకుండానే షేర్ చేసుకోకండి. నేను చాలామందిని చూశాను, తాము ఏమి షేర్ చేస్తున్నారో తెలియకుండానే షేర్ చేస్తారు, ఆలోచించకుండా. అది ఎవరికి షేర్ చేస్తున్నారో కూడా తెలియకుండా షేర్ చేస్తారు. దరిద్రమైన భార్యకు షేర్ చేయాల్సిన మెసేజ్ చెల్లెలకు షేర్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, చూడకుండా చదవకుండా షేర్ చేస్తారు. అది తెలియదు అది షేర్ చేస్తున్నాను, కానీ షేర్ చేస్తారు. అంటే ఎందుకు? ఆ షేర్ బటన్ పైన చెయ్యి పడాలని రోజు ఇలా 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 ఇచ్చింగ్ అవుతూనే ఉంటుంది. ఆ ఇచ్చింగ్ అనేది వదులుకోవాలి. షేర్ చేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి, ఇది షేర్ చేయొచ్చా అంటే నువ్వు 90% షేర్ చేయవు. లేదు, ఒక పోస్ట్ పెట్టే ముందు ఒక్క సెకండ్ ఆలోచించండి, ఇది పోస్ట్ పెట్టచ్చా. షేర్ చేసే ఒక వార్త నువ్వు సోషల్ మీడియాలో చదివితే ఇది నమ్మచ్చా. చాలామంది మీడియాలో కూడా తప్పు చేస్తారు. నేనే టీవీ ఛానల్లో చూశాను ఒక అద్భుతమైన విజువల్. ఒక మ్యాన్ హోల్లో ఒక కారులో పోతూ ఆ వర్షం పడ్డది విపరీతంగా వర్షం పడ్డ రోజు మ్యాన్ హోల్లో కారు పడ్డది. అది ఎంత అద్భుతంగా విజువల్ వచ్చిందంటే, మ్యాన్ హోల్లో కారు పడి తలుపు తెరుచుకుంది. డ్రైవర్ ఆ మ్యాన్ హోల్లో దిగబడిన కారులో ఓపెన్ అయిన తలుపు నుంచి నడుచుకుంటూ బయటకు వచ్చాడు, ఆయనకి ఏం కాలే. ఈ అద్భుతమైన విజువల్. ఒకరోజు హైదరాబాద్ నగరంలో భారీగా వర్షం పడుతుంది. ఈ వర్షం సమయంలో ఆ విజువల్ ఆ టీవీ ఛానల్ డెస్క్కు వాట్సాప్లో ఎవరో పంపారు సమేటర్. ఆయన చెప్ప ఇంత అద్భుతమైన విజువల్ అని చెప్పి రామంతపూర్లో జరిగింది అనుకొని వేశాడు. అది జరిగింది మలేషియాలో 3 ఏళ్ల క్రితం. మలేషియాలో 3 ఏళ్ల క్రితం జరిగిన వీడియోను ఆ సమయంలో వర్షం పడే వరకు వాళ్ళకి ఆలోచన వచ్చింది ఇట్లుంటాయి వీడియోలని. అది పంపిస్తే వీడు తెలియక 2 గంటల పాటు టీవీలో బ్రేకింగ్ న్యూస్ మాకే వచ్చింది విజువల్, ఎక్స్క్లూజివ్ అని కొట్టాడు. తర్వాత ఏం చేయాలి? ఎక్స్క్లూజివ్. అరే బాబు, ఇదేం ఎక్స్క్లూజివ్ రా, ఇంత అద్భుతమైన ఎక్స్క్లూజివ్ విజువల్ ఎవరు తీశారు, అతనికి అవార్డు ఇస్తామని చెప్పి నేను ఫోన్ చేస్తే నాకు వాట్సాప్లో వచ్చింది సార్ అన్నాడు. అప్పుడు నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తే అది 2 ఏళ్ల క్రితం మలేషియాలో వచ్చిన వీడియో. అరే నీకు ఇదెవరు చెప్పింది సార్ అంటే, ఆ క్షణంలో నాకు ఆలోచన రాలేదు సార్. వర్షం పడుతోంది, ఇలాంటి ఇన్సిడెంట్ జరిగే సమయం, ఆ షేర్ ఇది వచ్చే వరకు ఇది వేరే ఛానల్లో ఎవడేస్తాడో అన్న పోటీలో నేను వేసి పడేసిన సార్. అంటే సోషల్ మీడియాకు ఉన్న క్యారెక్టర్ తప్పు అయినది కాదు. నేను ఎవరిని తప్పు పట్టాలి? ఆ సబ్మిటర్ను తప్పు పెట్టాలి, వాట్సాప్ను సృష్టించిన విధవను తప్పు పట్టాలా? ఈ వాట్సాప్లో షేర్ చేసిన విధవని అడిగితే నేనెట్లా విధవని అవుతాను సార్? నేను వాట్సాప్లో పంపానే తప్ప నేనే తీసిన రామాంతపూర్లో జరిగిందని చెప్పినా, అందులో అది వేసినోడు విధవా, వాట్సాప్ తయారు చేసినోడు నేను ఇట్లాంటి విజువల్స్ ఉంటే షేర్ చేసుకోమన్నా తప్ప 2 ఏళ్ల కింద షేర్ చేసుకోమని చెప్పినా అని వాట్సాప్ ఫౌండర్ అంటాడు. మరి ఇతన్ని అడిగితే సార్ నేనేం చేయాలి సార్, వాట్సాప్లో వచ్చే వరకు నాకు ఆలోచించే సమయం కూడా లేదు, శక్తి కూడా లేదు అని. నేను ఎవరిని అనాలో అర్థం కాక ఎవరిని ఏమనుకుంటా నోరు మూసుకున్నా. ఈ లోపలైతే ప్రజలు ఆహా అద్భుతమైన విజువల్ని ఎక్స్క్లూజివ్గా తెచ్చుకున్న ఈ ఛానల్కు వందనాలు అనుకొని ఉంటారు. కొంతమంది తెలిసిన వాడు తిట్టుకొని ఉంటారు, కానీ తెలిసిన వాళ్ళకన్నా తెలియని వాళ్ళే ఎక్కువ ఉంటారు కనుక ఆనందపడాలి ఎడిటర్గానే. అంటే ఏంది? ఒక ఫ్యాబ్రికేషన్ ఆఫ్ న్యూస్, ఒక ఫాల్స్హుడ్ క్యాంపెయిన్ కూడా జరుగుతుంది. ఇలాంటి వాటిని మనం ఎదుర్కోవాలంటే కాస్తంత కాన్షియస్గా సోషల్ మీడియాను, సబ్కాన్షియస్ కన్జంప్షన్ ఆఫ్ సోషల్ మీడియా స్థానంలో ఒక కాన్షియస్ కన్జంప్షన్ ఆఫ్ సోషల్ మీడియాను ప్రయత్నం చేయాలి. అలాగే సోషల్ మీడియాను ఉపయోగిస్తూ ఒక అద్భుతమైన క్యాంపెయిన్స్ మనం చేయొచ్చు. ఆ అద్భుతమైన క్యాంపెయిన్ చేయొచ్చు, ప్రజల్ని సమీకృతం చేయొచ్చు. ఒక లోక్పాల్ క్యాంపెయిన్, ఒక నిర్భయ క్యాంపెయిన్, ఒక అరెస్ట్ స్ప్రింగ్ క్యాంపెయిన్, వీటి లిమిటేషన్ ఉండొచ్చు. కానీ ఈ లిమిటేషన్లు ఉన్నా కూడా వాటికి ఉన్నటువంటి శక్తిని మాత్రం మనం తక్కువ అంచనా వేయకూడదు. అందుకే ఒక సంపాదకుడిగా నా విజ్ఞప్తి ఏంటంటే, ఈరోజు ఒక న్యూస్ పేపర్కు ఉండే రిపోర్టర్లు 6-6 మంది ఉంటారు, 10 మంది ఉంటారు. కానీ కోట్లాది మంది నెటిజన్లే సిటిజన్ జర్నలిస్ట్గా మారండి. యూ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ సిటిజన్ జర్నలిస్ట్. ఇలా మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్తో ప్రజల కష్టాల్ని, ప్రజల బాధల్ని, నోరు లేని కోట్లాది మంది ప్రజల ఆవేదనని, వారి ఆకాంక్షల్ని, వారు పడుతున్న ఇబ్బందుల్ని, వారు ఎదుర్కొంటున్న వివక్షను మీరు సమాచారంగా, వార్తలుగా పంపించండి. మాలాంటి వాళ్ళం దాన్ని పత్రికల్లో కూడా ప్రచురించి సమాజం ముందుంచడానికి ప్రయత్నం చేస్తాం.